ఈరోజు మనం శ్రీ ఆదిశంకరాచార్య విడుస్తున్నటువంటి శివానందలహరిలో 70వ శ్లోకం చెప్పుకుంటున్నాం అండి. ఈ 70వ శ్లోకం చూడండి. అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరోస్తి. మనకు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు ముందు శ్లోకంలో భావన గురించి, భక్తి భావన ఉంటే భక్తి అనే ఒక ఆవును భగవంతుడికి ఇష్టడుగా చెప్పాడు. తర్వాత శ్లోకంలోకి వచ్చేసరికి అన్ని దోషాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా క్షమించి వాళ్ళని ఆభరణాలుగా చేసుకున్నావు, నన్నెందుకు ఆభరణంగా చేసుకోవు అని ప్రశ్నించాడు. కానీ ఈ శ్లోకానికి వచ్చేసరికి ఎంత గొప్పగా చెప్తున్నా అంటే ఆ ఆదిశంకరాచార్యులు భగవంతునితో మనకున్న అనుబంధం గురించి అంత గొప్పగా చెప్తున్నారు. ఎట్లాంటి మనకు అనుబంధం ఉందంటే మన కన్న తల్లి తండ్రి దగ్గర కూడా లేనంత చనువు భగవంతుడి దగ్గర ఉంది. అది చెప్తున్నారు, అంత గొప్పగా చెప్తున్నాడు ఆయన. నిజానికి మనల్ని పరిపాలించే ఇప్పుడు ఉండే పరిపాలన వ్యవస్థలో ఉండే పదవుల్లో ఉండే వాళ్ళు కానీ, ఒకప్పుడు రాజులు కానీ, వాళ్ళు ప్రభువులు అనిపించుకుంటారు. ప్రభువులు అంటే సామర్థ్యం కలవాళ్ళు. ఏం సామర్థ్యం కలవాళ్ళు? పరిపాలన చేసే సామర్థ్యం కలవాళ్ళు. వాళ్ళు అంటే అనేక రంగాలుగా ఉన్న, అనేక శాఖలుగా ఉన్న విభాగాల్ని కలిపి ప్రభుత్వం అంటారు. ఆ ప్రభుత్వాన్ని నడిపేవాడు ప్రభు. అటువంటి ప్రభు భూమి మీద ఉండే వాళ్ళంతా కూడా మనకి ఎలాంటి వాళ్ళు? వాళ్ళతో మనకి ఎంతటి అనుబంధం ఉంటుంది? అనుబంధం ఏమి ఉండదు. మనకి ఏదైనా అవసరమై వెళ్ళినా కూడా మనం పర్మిషన్ తీసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఏ చిన్న పదవిలో ఉండే వాళ్ళ దగ్గర పోవాలన్నా కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి. పోయిన తర్వాత మనము వినయంతో, అమిత వినయంతో వాళ్ళను మనం అడిగే విధానాన్ని కూడా చాలా తగ్గించి మాట్లాడుకోవాలి. పోయిన వాళ్ళ దగ్గర వాళ్ళ ముందు పొగడాలి, తర్వాత మన విషయం చెప్పాలి. వాడికి బుద్ధి పుడితే అనుగ్రహిస్తాడు, లేకపోతే ఆగ్రహం వచ్చినా ఆగ్రహం వస్తుంది. పదవుల్లో ఉండే రాజులకి, పదవుల్లో ఉండే వాళ్ళకి, ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరైనా కానీ వాళ్ళంతా అలా ప్రవర్తిస్తారు మనతో. ఇప్పుడు ప్రభువులు వాళ్లే కదా మనకి. రాజుల కాలంలో అయినా అంతే, వాళ్ళకి ఎప్పుడు ఆగ్రహం వస్తుందో, ఎప్పుడు అనుగ్రహిస్తారో చెప్పలేము. కానీ ఈ ప్రభువు ఎలా ఉన్నాడనే విషయాన్ని చెప్తున్నారు ఆదిశంకరాచార్య. ప్రభు అయిన వాడు ఎలా ఉంటాడు? మన ప్రభు ఎవరు? శివుడు అనే ప్రభు ఎలా ఉంటాడు? రాజశేఖరోస్తి. ఒక రాజు ఉన్నాడు. ఎవరా రాజు? రాజులకే రాజు. అన్ని లోకాల్లో ఉండే రాజులందరికీ రాజు. ఆ రాజు కిందే అన్ని పనిచేస్తున్నాయి. ఆయన శాసనం ప్రకారమే విశ్వం అంతా నడుస్తోంది. అటువంటి ఆయన జగదధికో, జగత్తునంతటికి అధిపతి ఆయన. ఈ జగత్తునంతటి పరిపాలన చేస్తున్న రాజు ఎవరంటే ఆ రాజశేఖరుడు. రాజశేఖరుడు అంటే చంద్రుని తల మీద నెలవంక ధరించిన వాడు చంద్రశేఖరుడు. ఆయన ఒక అర్థం. ఇంకో అర్థం రాజుల్లోకంతా గొప్పవాడైన రాజు. ఆ రాజు ఏ దేశానికి రాజయ్యా అంటే విశ్వానికే రాజు. కానీ విశ్వానికంతటికి రాజైనా కూడా ఈయన దగ్గర చాలా గొప్ప, మనకు చాలా చనువు ఉంది. మనకి ఎలా ఉంది చనువు? ఆ విషయాన్ని ఎంత బాగా చెప్తున్నాడు ఆదిశంకరాచార్య గారు. అరహసి, రహస్యాలేం లేవు ఆయన దగ్గర. రహస్యం అంటే రహస్యం, గుట్టుగా పోయి కలిసిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మనం ఎక్కడికైనా పదవుల్లో ఉన్న వాళ్ళకి వెళ్ళాలంటే ముందు మనకి బయటే మనం చెక్ చేస్తారు. మన దగ్గర ఏమున్నాయి అన్నీ చెక్ చేసి మన లోపల పంపిస్తారు. అది కూడా అపాయింట్మెంట్ తీసుకొని మనకు ఖచ్చితంగా వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తేనే. అది కూడా మనం పోయిన తర్వాత మనం అన్ని చెక్ చేస్తున్నా మనం పోయిన భయంగా నిలబడాలి. అది కూడా అన్ని బాహాటంగా విప్పి చెప్పలేం వాళ్ళకి. అరహసి, మనం అన్ని రహస్యంగా చెప్పుకుంటాం. ఏదో మనకి ఇష్టమైంది వాళ్ళ పక్కన ఎవరు ఉండకుండా చూసి మెల్లగా చెప్పుకుంటాం ఏదో మన బాధలు. కానీ అలాంటి పరిస్థితి శివుడి దగ్గర లేదు. ఈయన విశ్వానికంతా రాజు, కానీ ప్రభు. కానీ ఆయన దగ్గర పోయినప్పుడు మాత్రం మనకు రహస్యమేం లేదు. మనం ఇష్టంగా పోయి మనలో ఉండే అన్ని విషయాలు కూడా టక చెప్పేసుకోవచ్చు.
అరహసి. అంతేనా? రహసి, రహస్యంగా కూడా చెప్పుకోవచ్చు. నీ రహస్యంగా అంటే నీ రహస్యమైన నీ నీ ఇండివిజువల్గా ఉండే విషయాలన్నీ కూడా నువ్వు హాయిగా రహస్యంగా చెప్పుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. నువ్వు రహస్యంగా చెప్పాలని పదవుల్లో ఉండేవాళ్ళు మనకు అంత అవకాశం ఇవ్వరు. ఎందుకని వాళ్ళ పక్కన ఎస్కార్ట్ వాళ్ళంతా ఉంటారు, మన లోపలి మన పక్కన మనుషులంతా వాళ్ళ మనుషులంతా ఉంటారు, ఆ పార్టీ వాళ్ళంతా ఉంటారు. మన లోపలి పోయి మన రహస్యంగా మాట్లాడితే ఒప్పుకోరు. కానీ ఇక్కడ అట్లా లేదు. నువ్వు రహస్యంగా మాట్లాడాలా, హాయిగా నువ్వు జాన్లో కూర్చో, నువ్వు రహస్యంగా మాట్లాడుకోవచ్చు ఆయనతో. లేదండి నాకు రహస్యంగా నేను మాట్లాడాల్సిన అవసరం లేదంటావా, హాయిగా గుడికి పోయి కూడా గుడిలో ఎదురుగ్గా ఉండే శివలింగాన్ని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన సేపు మాట్లాడుకోవచ్చు. అంత అందుకని వెంటనే స్వతంత్ర, అందుకని స్వతంత్ర బుద్ధియా, నీ స్వతంత్రంగా నీ బుద్ధితో లక్షణంగా నువ్వు ఆయనతో మాట్లాడుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఈ ప్రభువు దగ్గరికి పోయినప్పుడు నువ్వు స్వతంత్రంగా వెళ్ళేసేసి మీ కన్న తల్లితో ఎంత చనువుగా ఉంటావో అంత చనువుగా మాట్లాడచ్చు. ఇంకా తల్లిదండ్రులను గౌరవించే పరిస్థితిలో ఉండే వాళ్ళైతే కొంచెం తమ విషయాలు చెప్పలేకపోతారు, తల్లిదండ్రి బాధపడతారేమో అని చెప్పలేకపోతారు, రహస్యం ఇంకా ఎక్కువైపోతుంది. కానీ ఆయన దగ్గరికి పోయినప్పుడు ఈ ప్రభు ఎట్లాంటి వాడు, నువ్వు అన్నీ చెప్పుకోవచ్చు. కోపం వచ్చిందనుకో నువ్వు తిట్టను కూడా తిట్టచ్చు, ఏ ఇబ్బంది లేదు, ఆయన ఏమనుకోడు. ఇప్పుడు రామదాసులు అంతటి వాడు తిట్టాడుదా, అబ్బా తిట్టిందయ్యా అని మళ్ళీ ఆయన క్షమాపణ చెప్పుకున్నాడు. నీ దెబ్బలకు ఓరలేక తిట్టానయ్యా, ఎవడబ్బా సోమ్మ నీ కులుకుతూ కూర్చున్నావు అని అడిగాడు రామదాసు. కానీ మళ్ళీ ఏం చెప్పాడు, అయ్యా ఈ దెబ్బలు కోర్చుకోలేక తిట్టాను తప్ప ఏమి ఎంత స్వతంత్రత ఉంటే ఒక దేవుణ్ణి తిట్టగలిగాడు ఆయన, ఎంత చనువు ఉంటే తిట్టాడు ఆయన, ఎంత ఫ్రీగా ఉన్నాడు ఆ భగవంతుడు అతనితో. వాళ్ళ అనుబంధం ఎలా ఉంది, భక్తుడికి భగవంతుడికి మధ్యలో ఉండే ఆ సంబంధం ఎలా ఉంది, ఎంత స్వతంత్ర బుద్ధిగా ఉంది. కాబట్టి అంత చనువు ఉంటుంది. నువ్వు నేరుగా వెళ్ళి పూజలు చేయొచ్చు. వరివసితుం పూజలు, ఆరాధన. వరివసితుంటే పూజ చేయడం. నువ్వు బాహాటంగా వచ్చి బ్రహ్మాండంగా శివలింగం పెట్టుకొని రుద్రాభిషేకాలు చేసుకుంటావా, మహన్యాసపూర్వకం చేసుకుంటావా, నీ ఇష్టం, ఎన్ని పూజలను చేసుకోవచ్చు. నాకు అంత పూజలు చేసే శక్తి లేదంటావా, ఏదో ఒక పండో ఒక ఆకు తెచ్చిన ఆఖరికి ఆ తిద్రడం ఉంటే ఆ ఆకు తెచ్చి పెట్టినా కూడా సంతోషిస్తాడు. అది కూడా నేను ఇవ్వలేనంటావా, ఒక చెంబు నీళ్ళు ఎత్తున పోస్తే గమనైపోతాడు, ఆయనకేం అవసరం లేదు. నువ్వు బాహాటంగా ఏ రకంగా ఆరాధన చేసినా అని ఒప్పుకుంటాడు. ఇంకా రహస్యంగా పోయి ఎక్కడో కూర్చొని తపస్సు చేసి ఆయన కోసం చేస్తావా, ఆ పూజ చేస్తావా, ధ్యానం చేసినా ఓకే, అట్లా కూడా నీకు పలుకుతాడు. ఓ రహస్యంగా పిలిచినా పలుకుతాడు, లేదు బాహాటంగా నువ్వు పిలుస్తావా పిలువు, అట్లా కూడా పలుకుతాడు, ఏ విధంగానే పలుకుతాడు. ఈయన దగ్గర మనకు అపాయింట్మెంట్ లాగా ఎంత ఏం అవసరం లేదు. నువ్వు కళ్ళు మూసుకొని కూర్చున్నా కూడా నీకు కనిపించేస్తాడు, మాట్లాడేస్తాడు. అంత స్వతంత్రత ఉంది ఆయన దగ్గర. అంత హాయిగా మనం పూజ చేసుకోవచ్చు ఆ భగవంతుడిని. సులభమైన వాడు, ఈజీగా దొరికేస్తాడు, ఏం కష్టపడలేదు. ఓయమ్మ ఈయన గుళ్ళో పోవాలని చెప్తారా నాయన, అవంతా ఏం లేవు. హాయిగా గుళ్ళో నేరుగా వెళ్ళిపోయావా, ఇంకా మనకి జ్యోతిర్లింగాలకైతే పోయి తల తాకిచ్చి మరీ మన గోడు చెప్పుకోవచ్చు. ఆయనకి తలకు కొట్టుకొని ఆయన లింగానికి వేసి మా పరిస్థితి ఇదయ్యా అని చెప్పి ఈజీగా చెప్పుకోవచ్చు మన విషయాలన్నీ. మన ఫ్రెండ్స్కి చెప్పుకోలేనివి, మన కడుపులో ఉండే అన్ని బాధలన్నీ కూడా ఆయనకు పోయి హాయిగా చెప్పుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. సులభ ప్రసన్నమూర్తి. బోరి ఇన్ని చెప్పామని చెప్పేసి రహస్యంగా విసిగిచ్చాడు, వీడు బాహాటంగా విసిగిచ్చాడు, ఈ విధంగా చెప్పాడని చెప్పేసి ఆయన ఏమైనా కోపగించుకుంటాడా, లేదు, ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాడు. ఆయనకి ఏమీ కోపం రానే రాదు. నువ్వు ఎన్ని రకాలుగా పూజలు చేసినా, ఎన్ని రకాలుగా పూజ చేయకుండా ఊరికే ధ్యానం చేసినా, చెంబు నీళ్లు పోసినా ఆయనకేం కోపం తెచ్చుకోడు, అంత గొప్పవాడు ఆయన. ఒక భక్తుడు ఉంటాడు, ఆయన చెంబుతో అభిషేకం చేస్తుంటాడు రోజు, చాలా ముసలివాడైపోతాడు. ముసలివాడైపోయి ఆయన ఒక రోజు చెంబుతో నీళ్లు పోయేలాగా చెంబు పోయి తగులుతుంది, పాపం శివలింగాన్ని తగులుతుంది. ఆ భక్తుడు తట్టుకోలేక తన తలకాయ వేసి కొడతాడు ఆయన శివలింగానికి. ఎందుకయ్యా నాకు ఇంత ఇది అనిపించావు, నేను ఇంత పాపిష్టి పని చేశాను అని చెప్పి పోయి కొట్టుకుంటాడు. కొట్టుకుంటే శివుడు వెంటనే ప్రత్యక్షం అవుతాడు. అయ్యో ఎందుకు కొట్టుకుంటావు నాయనా, ఏదో పెద్ద వయసు అయిపోయి పొరపాటున కొట్టావులే, ఎందుకు నువ్వు ఇంత ఇదైపోతావు అంటాడు. అంత ప్రసన్నుడు.
అంత జాలిగా ఉండగలవాడు. ఆయన దగ్గర మనం ఎంత స్వతంత్రంగా అయినా మన బాధలు చెప్పుకోగలం. అంత సులభంగా ప్రసన్నమూర్తి, ఆయనకి కోపమే రాదు. అగణిత ఫలదాయక, ఇంకా అగణిత లెక్క పెట్టలేని ఫలాలు ఇచ్చేస్తాడు. నీకేం కావాలంటే ఇచ్చేస్తాడు. మన రాజులు జరిగిపోతేనన్నా పక్క వాళ్ళకి చెప్పి వాడి సంగతి ఏందో చూడండి అయ్యా అని చెప్తారు. వాళ్ళు పట్టించుకోకపోతే ఇంతే సంగతి. కానీ ఈ శివుడనే ప్రభు ఉన్నాడే, ఈయన అలా కాదు. నువ్వు డైరెక్ట్గా ఆయనకే పోయి చెప్పొచ్చు నీ సమస్య. చెప్పిన తర్వాత ఆయన ఎన్నిగా నువ్వు ఎన్ని కోరికలు చెప్పచ్చు. ఈరోజు కోరిక కోరుకొని రేపు వచ్చి ఇంకో కోరిక కోరికినా ఓకే, ఎన్ని కోరికలు కోరుకోవచ్చు. రోజులో 10కి 15 కోరికలు కూడా కోరుకోవచ్చు, ఏం నష్టం లేదు. అవన్నీ తీర్చేస్తారు, తీర్చకుండా పోయేదేం లేదు మరి. కానీ నువ్వు అడిగే విధానము, నువ్వు చేసే పూజ మీద ఆధారపడుతుంది. అయితే అదొక్కటే. అందుకనే ఫలదాయక, ఫలం ఇస్తాడు. ఎలా ఇస్తాడు? నువ్వు చేసే పూజను బట్టి, నీ భక్తిని బట్టి నీకు. అందుకనే ముందు శ్లోకాల్లో భక్తి గురించి అంత బాగా చెప్పాడు. భక్తి దుర్గుణాలుండి అవలక్షణాలుండి చంద్రుడికే నువ్వు భక్తునిగా చేసుకున్నావే, నీ యొక్క ఆభరణంగా చేసుకున్నావు అని అడిగాడుగా ముందు శ్లోకంలో. ఇప్పుడు అదే విషయం చెప్తున్నాడు. కానీ ఆయన ఎంత రియలైజ్ అయిపోయి దేవుడికి ఎంత బాగా పూజ చేశాడు ఆ చంద్రుడు. ఆ విధంగా నువ్వెప్పుడు పూజ చేస్తావు? అలా ఆయనలాగా తాదాత్మ్యం చెంది పూజించగలిగితే నీకు కూడా లెక్కలేని ఆయనకి ఎన్ని కోరికలు తీర్చాడు. ఆయనకుండే ఆ క్షయవ్యాధి పోగొట్టాడు. మళ్ళీ మన చంద్రవంక ఆయన తల మీద ధరించేశాడు. అది కాకుండా విశ్వంలోనే చంద్రబింబం తయారు చేసి, పూర్ణ కళలతో చంద్రబింబం తయారు చేసి రోజుకో నక్షత్రం ఆయనకి ఎదురుగా వచ్చేట్టుగా పెట్టాడు. ఇన్ని రకాలుగా ఆయనకి ఏర్పాటు చేశాడు. ఆయన ఏమన్నా అడిగాడా? నోటు తెచ్చి నాకు ఇటు చేయమని అడిగాడా? ఆయన అడిగిన కోరిక ఏంది? చంద్రుడు నాకు కేవలం నేను ఇక్కడ తపస్సు చేశాను కాబట్టి ఇక్కడ నువ్వు వెలియవలసిందని కోరుకున్నాడు. అంతకుమించి ఏం కోరలేదు ఆయన. ఆ రోగం పోగొట్టమని అడిగాడు అంతే. ఈ 2 కోరికలు అడిగింది. 2 కోరికలు కాకుండా ఇంకా ఇచ్చేశాడు. పైన సా ప్లస్ ఉమా, ఉమాతో కలిసిన సోముడు, ఇద్దరు కలిసి వచ్చి ఇచ్చారు, ఆయనకి వరాలు ఇచ్చారు. కాబట్టి అంత దయాస్వరూపులు వాళ్ళు. అది చెప్తున్నాడు. లెక్కలేని కోరికలు. నువ్వు అగణిత అంటే లెక్క పెట్టలేం, ఇన్నని లెక్క పెట్టలేం. మనం చిన్నప్పటి మనం ఎన్ని కోరికలు కోరుంటామండి. ఓ అమ్మ 10th క్లాస్ పాస్ కానీ, మా 10th క్లాస్ పాస్ అయితే వచ్చి టెంకాయ కొడతామని మొక్కునే వాళ్ళు ఎంతమందో. పాపం వెంకటేశ్వర స్వామిదే చెప్పనే వల్ల టెంకాయ మేము పాస్ అయితే వచ్చి గుండు చేయించుకుంటామని చెప్పేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు మనకి. ఎన్ని కోరికలో వాళ్ళ కోరికలు లెక్కలేని. మనం చూస్తూనే ఉన్నాం కదండి, ఇన్ని లక్షల మంది ఆ గుడికి పోతున్నారంటే ఎంతమంది కోరికలు ఎన్ని రకాలుగా తీర్తే పోతున్నారు వాళ్ళు. ఆపద మొక్కులవాడ, అనాథ రక్షక అని పిలిచి మళ్ళీ పోతున్నారు కదా వాళ్ళంతా. మనమే చూస్తున్నాం. భూమి మీద ఉన్న వాళ్ళకి మనకి ప్రతిరోజు కోరికలే ఉంటాయి. లేనిది ఎప్పుడు మనకి? మనం మరణించేదాకా కోరికలు ఉంటాయి. కానీ ఆ శివుడు ఎలా తీరుస్తాట? నువ్వు మరణించినా కూడా నీకు జన్మలు లేకుండా చేసే అంత, ఆ ఫలం కూడా ఇచ్చే అంత వాడు. అగణిత అది ఫలదాయక అనేది పదంలో మీనింగ్ ఉంది. ఏమని? ఫలం ఇస్తాడు. ఎట్లాంటి ఫలం ఇస్తాడు? నువ్వు ఎటువంటి కోరిక కోరినా తీరుస్తాడు. ఆ కోరిక కూడా ఎటువంటిది? తుదకు మోక్షం ఇచ్చే కోరిక కూడా తీర్చేస్తాడు. అంత గొప్పగా కోరికలు తీరుస్తాడు. అగణిత ఫలదాయక ప్రభుర్మే, ఆ ప్రభువు మే నాకు ఇచ్చేస్తా. అంటే ఈ శ్లోకం నువ్వు చదివితే నువ్వు కూడా ఇదే భావంతో చదివినట్టు లెక్క. అట్లా రచించాడు ఆదిశంకరాచార్యులు. మే నాకు అటువంటి ప్రభు ఉన్నాడు. ఆ ప్రభు ఎవరంటే జగదధికో, జగత్తుకే విశ్వానికంతటికి అధికారి ప్రభు. ఆయన మంచి సర్వసమర్థుడు కాబట్టే విశ్వానంతా పరిపాలన చేస్తున్నాడు ఆయన. కానీ అంత పరిపాలన చేస్తున్నా ఆయన దగ్గర మనకు చనువు ఉంది. చిన్న దాంట్లో ఒక చిన్న కౌన్సిలర్ అయినా కూడా ఆ పదవిలో కూర్చున్న వాళ్ళ దగ్గర కూడా మనం స్వతంత్రంగా పోలేము. కానీ ఈయన దగ్గరికి మనం పోవచ్చు, పోయి మనం హాయిగా ఆయనతో మాట్లాడవచ్చు. మన గోడు మనం చెప్పుకోవచ్చు. మన గోడు వినడమే కాకుండా దాన్ని ఆయన పరిష్కరిస్తాడు కూడా. అంత గొప్ప స్థితి ఉంది ఆ శివుడికి. కాబట్టి జగదధికో. మరి ఇంతకీ ఆయన ఎక్కడ కూర్చో ఉంటాడా? ఎలా కలుసుకుంటావు? కష్టం కదా. ఏం కష్టం లేదు. ఎక్కడున్నాడు? హృది, మనసులోనే ఉన్నాడు. బయట ఎక్కడో లేడు, నా హృదయ స్థానంలో కూర్చోన్నాడు. ఇంకా ఈజీగా చూసేయచ్చు. నేను ఎక్కడో బయట ఉంటే పోయమ్మ అడ్రస్ కనుక్కొని పోవాలా, ఇబ్బంది అనుకోవచ్చు. కానీ జగత్తునంతా పరిపాలించేవాడు జగత్తులో ఎక్కడో ఒక మూల కూర్చొని లేడు. ఒక రాష్ట్రంలో పరిపాలించేవాడు వచ్చేసి
రాష్ట్రాన్ని కేంద్ర స్థానంలో కూర్చో ఉంటాడు, రాజధానిలో కూర్చో ఉంటాడు మనకైతే మన ప్రభువుడు. కానీ ఈ ప్రభువు ఎక్కడ కూర్చో ఉన్నాడు? హృదయ రాజశేఖరోస్తి, మన హృదయంలోనే కూర్చో ఉన్నాడు, దగ్గరకు కూర్చో ఉన్నాడు, దూరంగా వెళ్ళాడు. ఎవరి హృదయంలో వాళ్ళకి పైన. అందరు కలిసి ఒక దగ్గరికి పోవాల్సిన అవసరం ఏం లేదు, ఎవరి మనసులో వాళ్ళకే కూర్చో ఉన్నాడు. ఇంత దగ్గరగా దొరికిపోతాడు. నీకు ఎక్కడి నుంచో ఎక్కడికో పోవాలి, అమ్మో జగత్తులో పరిపాలన చేసేవాడు ఏ రాజధాని ఎక్కడ పెట్టుకున్నాడో, ఏ కైలాసంలో పెట్టుకున్నాడో, ఏ మణిదీపంలో పెట్టుకున్నాడో, ఏ వైకుంఠంలో పెట్టుకున్నాడో, అక్కడికి పోవాలేమో అని ఆలోచిస్తారేమో. లేదు లేదు, చాలా దగ్గరగా ఉన్నాడు. హృదయ రాజశేఖరోస్తి, అస్థి అంటే ఉన్నాడు. ఎక్కడున్నాడు? హృదయ స్థానంలో కూర్చో ఉన్నాడు. ఇంకేం కష్టం నీకు పట్టుకోవడానికి? ఆ ప్రభువు ఎక్కడో ఉండి పరిపాలన చేస్తుంటే మనం టెన్షన్ పడాలి. మన దగ్గరే కూర్చొని మన మనసులోనే కూర్చొని మననే పరిపాలన చేస్తున్న వాడిని పట్టుకోవడం ఎంత సులభం, ఎంత సులభంగా దొరుకుతున్నటువంటి ప్రభువు ఉండగా మానవ మాతలతో నీకేం పని? హాయిగా ఆ శివుడితో మాట్లాడుకో, ఆ శివుడినే ధ్యానం చెయ్యి, ఆ శివుడినే ఆరాధించు, ఆ శివుడినే పట్టుకో, నీకు అన్నీ లభిస్తాయి. లభించింది ఏముంది? మోక్షమే ఇస్తుంటే ప్రపంచంలో విషయాలే కాకుండా నీకు జన్మే లేకుండా చేస్తున్నావు, నీకేం కష్టం పట్టుకోవడానికి అని మనకు సందేశం ఇస్తున్నాడు. ఈయన ఆ శివుణ్ణి స్తోత్రం చేస్తున్నాడు. స్వామి, నువ్వు ఇంత సులభంగా దొరికిపోయేవాడివి, కానీ మేము ఎలా ఆలోచిస్తున్నాం, ఎంత తక్కువగా ఆలోచిస్తున్నాం నీ గురించి. మాకెంతమందికి స్పృహలో ఉంది ఈ ఆలోచన? మాకు లేదు. కానీ నువ్వు ఇంత సులభమైన ప్రభువు మా పక్కనే ఉన్నావని మేం గుర్తించడం లేదు. కానీ నీకు అంతటి గొప్ప శక్తి ఉందయ్యా అని ఆయన స్తోత్రం చేస్తున్నాడు. మనకేమో సందేశం ఇస్తున్నాడు ఈ 70వ శ్లోకం ద్వారా ఆదిశంకరాచార్యులు.